హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మేము పిల్లమరి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఎక్కడికి వెళ్తామండి, పెళ్ళి అయిపోయిందిగా, ఏ గుళ్ళకే వెళ్ళాలిగా కాబట్టి వెళ్తున్నాం. ఇదైతే హైవే పక్కన ఉంటుందంట, వెళ్తున్నామండి. ఇవాళ ఇంకా స్పెషల్ ఏంటంటే సరస్వతి పూజ కూడా ఏదో ఉందంట అండి. రెండు కలిసి వస్తాయి అన్నట్టుగా వెళ్తున్నాము. ఇంకా అలా కొంచెం దూరం ట్రావెల్ చేశాక ఈ ఆర్చ్ అయితే వచ్చిందండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అంట. చూడండి, ఆర్చ్ ఉంటుంది హైవే పక్కన. ఈ ఆర్చ్ నుండి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండి ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. మా హస్బెండ్ చెప్తున్నారు, చూడండి 3 కిలోమీటర్స్ ఉంది అని. చాలా బాగుంది. మొత్తం మన ఊరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందండి. మొత్తం కూడా మన ఊర్లో ఉన్నట్టే ఉంది. మొత్తం లోనకి, చాలా లోనకి వెళ్ళేటప్పుడు పక్కన మొత్తం బావిలు, చెట్లు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది, చూడండి మీకు చూపిస్తా ఇప్పుడు. ఏంటంటే గెస్ చేయండి ఎవరైనా. నేనైతే ఫస్ట్ ఈ పెద్ద పెద్ద చెట్లు చూసి ఇవి ఉండడం వల్లనే ఈ పేరు వచ్చిందని అనుకున్నా, కానీ కాదటండి. అలా ఒక ఊర్లోకి వచ్చేసాము. ఫస్ట్ ఒక ఊరు వచ్చింది, దాని నుండి ఇంకా లోనకి వెళ్ళాలంట. ఇంకా ఇంకొక మధ్యలో ఊరు అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది. మీకు సర్ప్రైజ్ అన్నగా, అది ఇది స్పెషల్ అన్నమాట. ఏంటనుకుంటున్నారా? ఇదైతే కళ్ళు కాంపౌండ్ అండి. రోడ్డు పక్కనే మొత్తం చూడండి కళ్ళు మొత్తం కళ్ళు, స్టఫ్, దానికి కావాల్సినవి అన్నీ. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది చూడండి. స్టఫ్ ఫ్రెండ్స్ కూర్చోడానికి మంచిగా కాలువ పక్కన అరేంజ్ చేసి పెట్టేశారనమాట. మా హస్బెండ్ అంటున్నారు, వెళ్తే బాగుండు మనం కూడా, నాకు కూడా వెళ్ళబుద్ధి అవుతుంది అని. అసలు అక్కడ నుండి చూపు తిప్పట్లేరు. అలా అనుకుంటూ నెక్స్ట్ ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ ఊరు నుండి ఇంకొక 10 మినిట్స్ అనుకుంటా వచ్చేస్తున్నాం మెల్లగా. నేను వచ్చిన ప్రతి ఊరు ఇదే ఇంకొచ్చేసాం అనుకున్నాం. లాస్ట్కి వచ్చేసాము. అదండి, ఫస్ట్ నుండి మొత్తం గుళ్ళే ఉన్నాయి. ఇక్కడ నుండి చూసారా, అక్కడ కనిపిస్తుంది గుడి. అదైతే గుడి. ఇగో ఫస్ట్ ఇక్కడ జనాలు చూసి నేను ఇదే గుడి అనుకుంటాను, కానీ అది కాదు, ఇది గుడి. కొంచెం ముందుకెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని లోనికి వెళ్ళిపోవడం. వాళ్ళు ఏదో బోర్ వేయించినట్టున్నారు, మొత్తం బురద అయిపోయింది బయట అంతా. కాళ్ళు కడుగుతున్నాం మేము. అక్కడ ఒక ఆవిడ ఉండి, అక్కడికి వెళ్ళగండి జారి పడతారు అనేసి పక్కకు రండి అని పిలుస్తుంది అనమాట అక్కడ మేము ఉన్నప్పుడు. ఇదైతే బయట ఎంట్రన్స్ అండి. చాలా బాగుందండి గుడి మాత్రం. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, మా హస్బెండ్ ఎంత ఎగ్జైట్మెంట్తో లోనికి వెళ్తున్నారు. ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి, ఆ మెట్లు అయితే ఎంత హైట్ ఉన్నాయో చూసారా. మా హస్బెండ్కి తడబడ్డారు. చాలా హైట్గా మొత్తం స్టోన్తోనే ఉందన్నమాట మొత్తం. అది మా హస్బెండ్ చూడండి ఒకసారి ఎట్లా చూస్తారో ఆ రాళ్ళన్నిటిని. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. అదిగో ఆ స్టోన్కి ఒకటి సిమెంట్తో పెట్టడం అలా ఏం లేదు, అన్నీ ఇట్లా మనం బ్లాక్స్ పెడతాము, అలా బ్లాక్స్ లాగా సెట్ చేసి పెట్టారు అంతే. ఇంకా లోనకి వచ్చేసాము. లోనకి వచ్చిన తర్వాత ఇది గుడి లోపలండి. అదేంటంటే వాళ్ళు చెప్పాక సరస్వతి పూజ అని, పాపకి అక్షరాభ్యాసం కోసం అని వాళ్ళు వచ్చారంట. అయ్యగారు అయితే టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళారని అన్నారు. సరే కొంచెం వెయిట్ చేద్దాము అనేసి వెయిట్ చేస్తున్నాము. చూడండి, ఇదంతా లోన పాత గుడి కదా, కొంచెం పాడైపోయినట్టుగా ఉంది. ఇంకా అలా ఉంది, చాలా బాగున్నాయి పిల్లర్స్ కానీ. మనది అది రాజుల కాలంది కాబట్టి ఈ మధ్యలో అక్కడ ఆ రౌండ్గా ఉన్న దాని దగ్గర రాజు వాళ్ళు నిల్చున్న వాళ్ళు అనుకుంటా. ఏదైనా కళ్యాణమైనా ఏమైనా చేయాలన్నా అక్కడ బయట పెట్టి చేయించేవాళ్ళనుకుంటా. ఇదిగోండి అయ్యగారు వచ్చారు. ఇవన్నీ మనం షూట్ చేసేలోపు ఇంకా మా పూజ అయితే అయిపోయింది. అయ్యగారు వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం అని చెప్పాం కదా, ఈ హడావిడంతా దానికోసమే అనమాట. ఆ పాప ఉంది చూసారా, అక్కడ చిన్న పాప, ఆ పాపకే అనమాట అక్షరాభ్యాసం. లోన శివలింగం చూడండి ఎంత బాగుందో. అయినా ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. ఆ శివలింగంని అబ్జర్వ్ చేస్తే ఇట్లా క్రాస్ ఉంది చూసారా, ఇక్కడ శివలింగం క్రాస్ ఉందన్నమాట. చూడండి బయట అంతా స్టోన్తో ఎంత బాగుంది గుడి. చూసారా, ఎక్కడ సిమెంట్ ఉండదు, ఏముండదు. అవి జస్ట్ ఇట్లా ఫిక్స్ చేసినట్టుగా ఉంటాయి.
అప్పట్లో రాజుల గుడి కదా, 12,000 సంవత్సరాల కిందది అంట అండి ఈ గుడి. ఎంత బాగుందో చూడండి. చూడండి మా హస్బెండ్ ఎలా దూరాడుతున్నారు, ఎంత బాగుంది, ఈ డిజైన్ ఎట్లుంది, ఆ డిజైన్ ఎట్లుంది అని. మెట్లు మాత్రం చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగుందో, నాకు కూడా భలే నచ్చింది. గుడి చుట్టూ చూడండి ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. ఇంకా మళ్ళీ మాకైతే ఇంకొంచెం సేపు ఉండాలనిపించింది, కానీ మాకు వేరే పని ఉండి త్వరగా అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇదిగోండి గుడి చుట్టూ రౌండ్స్ ఇస్తున్నారు. ఇదిగోండి ఇది లోన అభిషేకం చేస్తాం కదా మనం, ఆ వాటర్ దానికోసం అనుకుంటా ఇది. కానీ ఇది దీంట్లో నుండి రావట్లేదు, ఇది కాదు అసలు మెయిన్ది. ఈ గుడి స్టోరీ చెప్పాలంటే అండి, 12,000 సంవత్సరాల కింద ఒక అతను ఉండేవాడంట ఊర్లో. అతనికి కలలో అంట ఒక దేవత మరి ఎవరు వచ్చి చెప్పారో ఆయనకి ఒక మర్రి చెట్టు ఉండేదంట. ఆ మర్రి చెట్టు కింద బంగారం ఉంది అని తెలిసిందంట. ఆ తెలిసిన అతను ఆ చెట్టుని అంతటా పడేసి తీసుకోకూడదంట. ఆ చెట్టు ఏదన్నా ప్రమాదం వచ్చి అది పడిపోతే అప్పుడు అతను తీసుకోవాలంట. ఆ టైంలోనే మనకి కాకతీయ రాజులు వచ్చారంట. అయితే కాకతీయ రాజులు వచ్చినప్పుడు అతన్ని అడిగారంట, నువ్వేంటి ఈ చెట్టు కోసం ఎదురు చూస్తావు? ఆ చెట్టు పడిపోయింది, పడిపోతే అతను అక్కడికి వెళ్ళాడంట. ఈలోపు ఆ రాజు వచ్చి చాలా బాగా పాలిస్తున్నాడుగా, ఈ చెట్టుకి ఏమైంది అన్నట్టుగా వెళ్ళాడంట, పురాతన చెట్టు అని. వెళ్తే ఇతను అక్కడ ఉన్నాడు. అతను భయంతో రాజు ఏమైనా చేస్తారేమో అన్న భయంతో తను ముందే రాజుకి చెప్పేశాడంట, దీని కింద ఇంత డబ్బు ఉంది, నేను ఆ డబ్బు కోసం వెయిట్ చేస్తున్నా ఎప్పటి నుండో, నాకు తెలుసు అని చెప్పారంట. చెప్పి అతను చనిపోయాడంట. రాజు ఏదైనా శిక్షిస్తాడేమో అని భయంతో చనిపోయాడు కదా. ఇంకా ఆ డబ్బుని రాజు తీసుకొచ్చి ఏం చేయాలి అని ఆలోచిస్తూ, ఇలాగ దేవుడి సొమ్మే కదా ఇది, దేవుడికే ఇద్దాము అన్నట్టుగా ఈ గుడిని కట్టించారంట అండి. ఇది అప్పుడు అతనికి తెలిసిన తర్వాత రాజుకి తెలిసి అప్పుడు కట్టించారుగా. అప్పటి నుండి ఇప్పటికి 12,000 సంవత్సరాలు అవుతుందంట. అందుకే ఇక్కడ పిల్లమర్రి చెట్టు, పిల్లమర్రి గుడి అని వచ్చిందంట. ఊరికి పిల్లమర్రి అని అందుకే వచ్చిందంట. మరి మాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారు, మేము అక్కడ మాకు తెలియదు ఎందుకు పేరు వచ్చింది అంటే అక్కడ అన్నారు ఇలా ఇది స్టోరీ అనేసి. కానీ ఏదేమైనా గుడి మాత్రం చాలా బాగుందండి. లోన కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి రాజులు కట్టించారుగా, ఇక ఇలానే ఉంటుందిలేండి. 3 ఎకరాలు ఉందంటే ఇప్పుడు ఈ గుడి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు మనం చూసింది ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వరకు ఉంది. ఆ కనిపించే దాంట్లో అయ్యగారు వాళ్ళు ఉంటారంటండి. ఇది ఇటువైపు కూడా ఒక దారి ఉంది గుళ్ళోకి వెళ్ళడానికి. మొత్తం 3 ఫేస్లు ఉన్నాయి లోనకి వెళ్ళడానికి, మనకి గుళ్ళోకి వెళ్ళడానికి. అదిగోండి అది ఒక పిల్లమర్రి చెట్టు, అందుకే తీసేదాన్ని. ఇప్పుడు చూడండి గుడి వ్యూ ఎంత బాగుంటుంది చూడండి, ఎంత బాగుంది కదా. ఇది మొత్తం వ్యూ.